హాయ్ అండి. టైం అయితే నైట్ 11 అవుతుంది. ఇంకా ఆ టైంకి చాలా ఆకలేస్తుంటే ఎప్పుడు రొటీన్‌గా ఆమ్లెట్ ఏం చేసుకున్నాంలే, అన్నంలో తినడానికి కర్రీలాగా చేసుకున్నాం. యూట్యూబ్‌లో చూడంగానే 10 మినిట్స్‌లో అయిపోయిద్ది. చాలా టేస్టీగా ఉండిద్ది అనంగానే ఈ రెసిపీ అయితే ట్రై చేశాను. ఈ రెసిపీ కూడా సింపుల్‌గానే ఉందనమాట. ఇంకా జస్ట్ ప్యాన్‌లో అయితే ఉల్లిపాయలు కట్ చేసేసుకొని దాంట్లో కొద్దిగా ఉప్పు వేసి పింక్ కలర్ అవ్వంగానే అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, పసుపు, గరం మసాలా ఇవి వేసుకొని కొంచెం మూత పెట్టేసి ఫ్రై అవ్వాలన్నమాట. వాటి పచ్చివాసన పోయిన తర్వాత ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని ఈ ఉల్లిపాయల్ని దాంట్లోకి మనం కోడిగుడ్లు అయితే కొట్టుకోవాలి. మనకి ఎన్ని కావాలంటే అన్ని. నేనైతే ఇక్కడ 4 వేస్తున్నాను. ఇంకా గుడ్లన్నీ వేసిన తర్వాత మూత పెట్టేసి సిమ్‌లో ఉంచాలన్నమాట. ఇది కొంచెం ఇంకా నేనైతే పచ్చి దగ్గరే తిప్పేసాను. మీరైతే కొంచెం వేగిన తర్వాత తిప్పుకోండి. 2 వైపులా తిప్పి బాగా ఫ్రై అయిన తర్వాత వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ బాగుండిద్ది అనుకొని వాళ్ళు చెప్పారు. సేమ్ అలాగే నేను కూడా అన్నం పెట్టుకొని కూర్చున్నానన్నమాట. ఇంకా ఫస్ట్ మూత పెట్టుకోగానే నాకు రియాక్షను ఎందుకంటే అందులో లాస్ట్‌లో ఉప్పేయడం మర్చిపోయాను నేను. ఇంకేం చేస్తాను, పైనుంచి అయితే గుడ్డు మీద ఉప్పేసుకొని అయితే తిన్నాను. అప్పుడైతే టేస్ట్ చాలా బాగా అనిపించింది. మనకెప్పుడైనా ఒళ్ళు బద్ధకంగా ఉండి వంట చేయాలనిపించినప్పుడు ఈ రెసిపీ ట్రై చేయొచ్చు. బాయ్ బాయ్.